హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు షాహీ తుకుడా చేయబోతున్నాను. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనం ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఉంటుంది కదా ఈ స్వీట్, చాలా బాగుంటుంది. పిల్లలకి అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. ఇక్కడ నేను ఒక 8 నుంచి 10 వరకు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఇలా ఎడ్జెస్ కట్ చేసేసి 2 పీసెస్ కట్ చేసుకున్నానండి ట్రయాంగిల్ షేప్లో. మీకు ట్రయాంగిల్ ఇష్టం లేకపోతే స్క్వేర్ షేప్ అలానే ఉంచేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక కడాయిలో ఆయిల్ తీసుకున్నాను, అలాగే నెయ్యి తీసుకున్నాను. ఇది కొంచెం ఫ్రీజర్లో పెట్టినందుకు గట్టిగా అయిందండి నెయ్యి. 2 కావాలనుకుంటే నెయ్యి, ఉట్టి నెయ్యి కూడా తీసుకోవచ్చు. ఒక గిన్నెలో 1 కప్పు షుగర్ తీసుకున్నాను, 1 కప్పు వాటర్ పోసేసి అలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కాక ఈ బ్రెడ్ స్లైసెస్ ఇలా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అస్సలు కలర్ మాడిపోయినివ్వకండి, మొత్తం స్వీట్ టేస్ట్ అంతా మారిపోతుంది. ఇది దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలండి, లో ఫ్లేమ్లో పెట్టేసి. ఇలా కంప్లీట్గా ఇలా ఫ్రై అయ్యాక ఇవి ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసి పక్కన పెట్టుకోవాలండి. ఈ షుగర్ సిరప్ ఉంటుంది కదా, ఇది స్టవ్ మీద పెట్టేసుకొని ఇది లో టు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇది ప్రిపేర్ చేసుకోవాలండి సిరప్. ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ వేసాను, అలాగే కుంకుమ పువ్వు కొంచెం వేసాను. మీరు కావాలనుకుంటే కలర్ అయినా వేసుకోవచ్చు, కుంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు అండి. అది లేకపోతే కనుక కలర్ వేసుకోవచ్చు, కుంకుమ పువ్వు లేకపోతే. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం ఈ షుగర్ సిరప్ అనేది స్టిక్కీ అయితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇంకా ఇది పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ మొత్తం మీకు ఎలా ఇష్టమైతే అలా అరేంజ్ చేసుకోవచ్చండి. బౌల్లో కానీ, లేకపోతే వెడల్పాటి పళ్ళెం లాంటి దాంట్లో కానీ, లేకపోతే ఒక స్క్వేర్ కానీ, ఏదైనా సరే బాక్స్లో కానీ ఇలా మొత్తం సెట్ చేసేసుకోవాలండి. మీరు ఇలా ఇది ట్రయాంగిల్ షేప్లో కట్ చేయకుండా స్క్వేర్ షేప్ అయితే కనుక మొత్తం ఒక వెడల్పాటి ప్లేట్లో పెట్టేసేసుకోవచ్చు. ఇలా అన్నీ సెట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి పాలండి, ఒక 3/4 లీటర్ వరకు మిల్క్ తీసుకున్నాను. అంటే నేను తీసుకున్న బ్రెడ్ క్వాంటిటీకి తగ్గట్టు మిల్క్ తీసుకున్నాను. ఈ షుగర్ సిరప్ ఇలా వేడిగా ఉన్నప్పుడే కాకుండా కొంచెం అంటే నార్మల్ హీట్కి వచ్చాక ఇలా మొత్తం ఈ బ్రెడ్ స్లైసెస్ మీద అప్లై చేసేసేయాలండి. అన్నీ ఈక్వల్గా అంటే కొంచెం నానేటట్టు ఇలా వేయాలి. ఇలా పోసుకున్నాక ఇంతలోపు ఈ పాలు ఉన్నాయి కదండి, ఇవి కొంచెం బాగా మరిగాయండి. చూస్తున్నారు కదా, ఇందాకటి క్వాంటిటీ కంటే కొంచెం తగ్గాయి. ఇవి క్రీమ్ మిల్క్ తీసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఒక 1/2 కప్ అంతా షుగర్ యాడ్ చేస్తున్నాను ఇందులో. అలా యాడ్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఇలా ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను, అలాగే కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేశాను. ఇది అక్కడ వేసాం కదా షుగర్ సిరప్లో అనుకుంటే మీకు ఇక్కడ స్కిప్ చేయొచ్చు, లేకపోతే మంచి కలర్ వస్తుందని వేసానండి. ఒక 50 గ్రాముల వరకు కోవా కూడా తీసుకున్నాను. ఇలా ఇది వేసేసి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలానే ఫ్లేమ్ తగ్గించి ఉంచే ఇలా బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. తర్వాత కొంచెంగా చిక్కపడుతుందండి. అంచులు కొంచెం ఇట్లా అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మంచి కలర్ వచ్చేసేసి మనము కస్టర్డ్ చేసుకుంటాం కదండి, ఇలా ఆ కలర్ వచ్చే వరకు ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. కొంచెం చిక్కగా కూడా అవ్వాలండి. మీకు సాఫ్రాన్ లేకపోతే కనుక ఎల్లో కలర్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం చల్లారాక ఈ షుగర్ సిరప్ యాడ్ చేసి బ్రెడ్ స్లైసెస్ పక్కన పెట్టుకున్నాం కదండి, దాని మీద ఇలా వేసేసుకోవాలి. ఇలా తర్వాత కొంచెం కోవా యాడ్ చేస్తున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా వేసేసి కొంచెం సేపు 1 అవర్ వరకు అలానే వదిలేసేసేయాలి. మొత్తం సెట్ అవ్వనివ్వాలండి. తర్వాత సెట్ అయ్యాక 1 అవర్ అట్లా అయ్యాక ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.